ఏం జరుగుతుందో పరిస్థితి లేదు. విద్యా వ్యవస్థ అలాగే ఉంది. వైద్య వ్యవస్థ చూసుకుంటే ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ యొక్క విషయం రవాణా వ్యవస్థలో తీసుకున్నా, రోడ్స్ విషయంలో తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం నిధులతో తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చింది ఏమీ లేదు. ఏమిచ్చిర్రా అంటే ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యే గెలిచిన దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యేలు పెట్టుకుని ఊరేగుతున్నారు తప్ప వీళ్ళు సాధించింది ఏమీ లేదు. కాబట్టి ఈ ఒక్క సంవత్సరం యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి, యాక్సిడెంటల్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ఇందూరు జిల్లా శాఖ తరఫున వారికి గుర్తు చేస్తుంది. షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించారా అని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటున్నారా? రుణమాఫీ ఈ జిల్లాలో ఎంతమందికి చేశారు? 30% చేయలేదు. దానికోసం ఇవే చేస్తున్నా. ధాన్యానికి బోనసే దిక్కు లేదు. సన్నడ్లు దొడ్డడ్లకు లేదు. సన్నడ్లు కొంతమందికి వేస్తారు, మిగతా వాళ్ళకి వేస్తలేరు. అలాగే పోడు భూములకు ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్న గిరిజనులకు పోడు భూములు ఇస్తామని చెప్పారు. పోడు భూముల గురించి గిరిజనులకు విపరీతం అన్యాయం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం కింద ఈ జిల్లాలో ఎంతమంది మహిళలకు 2500 ఇచ్చారని చెప్పి మీరు కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మరో ముఖ్యమైన విషయం, మంచిర్పాల్ రిజర్వాయర్ గత ఎన్నికల్లో నాకన్నా సుమారు ఒక 20,000 ఓట్లు ఎక్కువగా వచ్చినాయి భూపతి రెడ్డి గారికి. దాంట్లో 10,000 ఓట్లు మంచిప్ప రిజర్వాయర్ ప్రాంత ప్రజలు వేసిన ఓట్లైనా. ఆ 10,000 ఇటు వచ్చి ఉంటే ఈరోజు ఎమ్మెల్యే సీట్ల మేము కూర్చుంటాం. ఆ రోజు వాళ్ళు ఆశ పెట్టుకున్నది ఏంటి? ఈయన వాగ్దానం చేసింది ఏంటి ఆ ప్రాంతంలో అంటే, అయ్యా నేను ఇక్కడ ఒక ఇంచు భూమి పోను అంటాడు. భూమి ఇవ్వకుండా చేస్తా అంటాడు. 2 లక్షల ఎకరాలకు సాగునీరుకు కనీసం ఇప్పటికైనా బహిరంగ చర్చకు ఈ జిల్లాలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతుంది. ఈ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో, మంచిప్ప మాసానికి జరుగుతున్న అన్యాయంలో, ఎయిర్పోర్ట్ అన్యాయంలో, ఎన్సీఎస్ఎస్ ఎన్ఎస్ఎఫ్ అన్యాయంలో, ఇవన్నిటి మీద చర్చకు బహిరంగ సిద్ధమని చెప్పి మంచిప్ప రిజర్వాయర్లో గిరిజన రైతాంగంతో పాటు అందరినీ మోసం చేసి ఇలా అధికారంలో కూర్చున్న ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసిండట. ఆడ 3.5 టీఎంసీ కడతారట, కామారెడ్డికి నీళ్ళు ఇస్తారట. ఆ రోజు మేము చెప్పాము, ఉద్యమం చేస్తున్న రోజు ఇక్కడ భూమి పోకుండా 2 లక్షల ఎకరాలకు బైరాపూర్ నుంచి, బైరాపూర్ దగ్గర జరుగుతున్న ఏదైతే లిఫ్ట్ ఉందో ఆ లిఫ్ట్ నుంచి, బైరాపూర్ లిఫ్ట్ నుంచి అటు గడ్కోల్ లిఫ్ట్కు, గడ్కోల్ లిఫ్ట్ ద్వారా రూరల్ ఏరియాలో 1,00,000 ఎకరాలు, మెట్రాస్పల్లి దగ్గర జరుగుతున్న ఏదైతే లిఫ్ట్ కంప్లీట్ అయిందో ఆ లిఫ్ట్ దగ్గర నుంచి అక్కడ చింతలూరు నుంచి ఆర్మూర్ పాల్గొండ ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు మేము చెప్పాము. కానీ వీళ్ళు ఏం చెప్పారు? బైరాపూర్ మంచిప్ప దగ్గరికి వెళ్ళి భూములు పోకుండా ప్రజలను రెచ్చగొట్టి ఓట్లేపించుకొని ఇలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా ఆ మంచిప్ప గ్రామం నుంచి వచ్చాడు. 1 ఇయర్ పూర్తయింది. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం, ఆఫీసర్ నుంచి సర్వే చేస్తున్నారు, ఏ రకంగా నువ్వు వాళ్ళు ఇచ్చేస్తున్నావు? ఆ రోజు పోడు భూములు రైతులకు చెప్పారు, మీరు ఏ రకంగా ఇచ్చేస్తున్నారు? ఆ రోజు గల్ఫర్లకు, దుబాయ్ వైలకు, అమెరికా వైల అందరికీ చెప్పారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇస్తామని చెప్పి. ఇదే కాదు, ఈ రోజు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అన్ని రంగాల్లో ఈ జిల్లాను వెనుకబడించారు. కాబట్టి ఇట్టి వైఫల్యం చెందిన సంవత్సరంగా భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన 6 మోసాలు, 66 అబద్ధాలు, 6 మోసాలతోని అధికారం చెలాస్తారు. కాబట్టి వారిని బహిరంగంగా జిల్లా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొస్తూ వారు ఏదైతే ఫెయిల్యూర్స్ మీద రేపటి నుంచి ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు, ప్రజల యొక్క పాంప్లెట్ల రూపంలో, అలాగే ఈ యొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఈ ప్రశ్నావళి ఇచ్చి ప్రజల్ని ఎడ్యుకేటెడ్ చేసి ప్రభుత్వం ఏ రకంగా మోసం చేస్తుందో కార్యక్రమం ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభమైందో ఈ జిల్లాలో ధరంపూరి గారి, అరవింద్ గారి యొక్క ఆదేశానుసారం, అలాగే పైడి రాకేష్ రెడ్డి గారు, ధర్మాల్ సూర్యనారాయణ గారు, మిగతా మా యావత్తు భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తరఫున అందరి తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని తెలియజేసుకుంటూ ఇప్పుడు నేను గౌరవ శాసనసభ్యులు గారిని రాష్ట్ర ఏదైతే ఇసుక వ్యాపారులు మరియు రకరకాల డ్రగ్స్ రాష్ట్రాన్ని మొత్తం ఒక పంజాబ్ లాగా తయారు చేయాలనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు. మరియు కుమ్ములాటలు రోజుకొక్కళ్ళు ఈ అభివృద్ధి మీద దృష్టి మరల్చి 6 వర్గాలు ఏర్పడి
ఖమ్మం వాళ్ళు మేము ముఖ్యమంత్రి అని, నల్గొండ వాళ్ళు మేము ముఖ్యమంత్రి అని, మహబూబ్ నగర్ వాళ్ళు మేము ముఖ్యమంత్రి అని మరీ అన్యాయంగా కొన్ని జిల్లాలకు మంత్రి పదవి లేకుండా, నిజామాబాద్ ఉదాహరణకు, నిజామాబాద్ జిల్లాకి ఇప్పటివరకు మంత్రి పదవి లేదు. ఏం పాపం చేసిందని నిజామాబాద్ జిల్లా? నిధులు మాయి, అప్పులు మాకు, అభివృద్ధి మీక అంటే అడిగేవాడే లేడు నిజామాబాద్. అన్ని రకాలుగా చిన్న చూపు చూడబడుతున్నది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు జక్రాన్పల్లి ఎయిర్పోర్టు సోదరుడు చెప్పినట్లు అప్రూవల్ ఎంత నిజామాబాద్ మీద కక్ష కట్టి జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ తీసేస్తున్నారు. 5 ఎయిర్పోర్ట్లను 4 మెండిగా చేస్తున్నారు. కొత్తగూడెం ఒకటి, మామనూరు ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, ఇంకొక 4 చేస్తున్నారు. జక్రాన్పల్లి తీసేస్తున్నారు. ఓన్లీ నిజామాబాద్ మీద కక్ష కట్టినట్టు కావాలి. నిజామాబాద్ ఆదిలాబాద్ మీద మంత్రివర్గంలో స్థానం లేకుండా అభివృద్ధులలో కూడా ఓకే సోదరుడు అన్నట్టు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరాడి కొట్లాడి అన్నిటి తెగించి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కలిపారు. ఈరోజు కాకపోతే రేపు మేము వీటికా జవాబు పత్తరిసేదేగా రాబోయేది అధికారం మాదే కాబట్టి అప్పుడు మీరు కూడా అనుభవిస్తారన్నప్పుడే కొద్దిగా చలనం వచ్చి ఈ రకంగా సాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కళ్ళు తెరిచారు. త్వరలో ఒకవేళ నిన్ననే ఎవరు అన్నారు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే దానికి ఎవరు బాధ్యత? కాంగ్రెస్ వాళ్ళే బాధ్యత. మధ్యంతర ఎన్నికలు వస్తాయి వాళ్ళు బట్టి విక్రమార్క గారు జార్ఖండ్ వెళ్తే కలిసి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్ర వెళ్తే కలిసి రాలేదు అంటే దానికి ఉన్న గూఢార్థమైంది. నేను అన్నాను మరి బాబు మీరు పార్టీలు ఏమైనా మార్చుకుంటే ప్రభుత్వం మార్చుకోండి, కానీ మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ కదా ఇంతకుముందు హైదరాబాద్లో మత కళలు పెట్టినట్లు మత కళలు పెట్టకండి, మనుషుల బాణాలు తీయకండి. మీ పదవి కాంక్ష గురించి మీరు ఎంతమంది అన్న ముఖ్యమంత్రులు కానీ ఇప్పుడే 6 ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఆ పార్టీలో ఒకవేళ చీలికలు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా ఏం జరగాలో అవన్నీ జరుగుతాయి. ఇప్పుడైనా కన్విప్పై ప్రధాన డిమాండ్ మేము చేసేది ఏంటంటే ఏదైతే నువ్వు రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ అన్నావో ఈ 72 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సిందే. మహిళలందరికీ మహాలక్ష్మి స్కీమ్ కింద 2000 ఇవ్వాల్సిందే. మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇవన్నీ మాట మార్చుకుంటా అపరిచితుల్లాగా యాక్టివ్ చేసుకుంటా మీరు ఈ రకంగా ప్రజల్ని మోసపెడితే ప్రజలు సరైన సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం చెప్తారు. దానికి ఇప్పుడే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలు కూడా గమనించాలా. మీ గ్రామానికి వచ్చే నాయకులకు సరైన విధానంగా సమాధానం చెప్పండి. తులం బంగారం ఎక్కడని అడగండి, రైతు రుణమాఫీ అందరికి ఎందుకు రాలేదని అడగండి, మహాలక్ష్మికి 2500 ఎందుకు ఇవ్వలేదని అడగండి. ఇవన్నీ ప్రజలు అడిగే రోజు దగ్గరలోనే ఉంది. దానికి సరైన సమాధానం చెప్తారు. ప్రతిపక్షంగా ప్రతి చోట గిరిగీసి పోరాడతాం. తెలంగాణలో ఎలా అయితే 50 ఏళ్ల తర్వాత నిరంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడి ప్రాణత్యాగాలు చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని ఏ రకంగా అయితే ఢిల్లీ కిల్లా మీద కాషాయ జెండా భారత జాతీయ జెండా ఎగిరేసినాము, రాబోయే ఎన్నికలలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి గోల్కొండ కిల్లా మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని ప్రగాఢ విశ్వాసంతో భావిస్తున్నాం.